అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవి నర్సింగ్ హోమ్ గత 25 సంవత్సరాలుగా ప్రతి శనివారం వివిధ స్పెషలిస్ట్ డాక్టర్ల చేత రకరకాల టాపిక్స్ మీద పేషెంట్స్కి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ వారం డాక్టర్ ఓలాస్ గోరా గారు ఫిజియోథెరపిస్ట్, స్పైన్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజియోథెరపీ గురించి మాట్లాడతారు. వెన్నుముక సమస్యల గురించి మనందరం వింటూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి నడునొప్పి రాకుండా ఉండని వాళ్ళు ఉండరు. అది ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటినీ కూలంకషంగా డాక్టర్ ఓలాస్ గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఓలాస్ గోరా, ఫిజియోథెరపిస్ట్, వాసవ్య ఫిజియోథెరపీ సెంటర్ విజయవాడ అండి. సో ఇవాళ టాపిక్ వచ్చినట్టయితే స్పైన్ ప్రాబ్లమ్స్. మనకి ఆధునిక జీవన శైలిలో మనం చేసే పనుల్లోనూ తర్వాత మన హెల్త్ రీత్యా ఉన్న సమస్యలతోనూ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగానే వస్తున్నాయి. సో ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో స్పైన్ ప్రాబ్లమ్స్, వెన్నుపూస సమస్యలకు ఫిజియోథెరపీ చికిత్సా విధానం ఎట్లా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరికి ఏ దశలో ఫిజియోథెరపీ అనేది అవసరం ఉంటుంది. యాజ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి చేంజ్ అవుతుంటే ఇదివరకు ఉన్న పాతకాల ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్కి ఇప్పుడు ఆధునికంగా ఉన్న ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్కి తేడా ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా చూసినట్టయితే ఇది యాక్చువల్గా మన వాసవ్య ఫిజియోథెరపీ సెంటర్ ఒక డీటెయిల్స్ అండి. యాక్చువల్గా మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాసవ్య నర్సింగ్ హోమ్లో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ మన ఆంధ్రాలోనే మొట్టమొదటి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ సెంటర్ అండి. అట్లానే ఇండియాలో 5th సెంటర్. సో దీంట్లో ఏంటంటే ఆధునిక చికిత్స విధానం అనేది కంప్లీట్గా మనం పేషెంట్స్కి అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ అనేది ప్రతి వాళ్ళకి ఎంత అవసరమో అంత కంప్లీట్గా వాళ్ళకి చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కనుక దీంట్లో చూసినట్టయితే ఎంత ప్రాబ్లం ఉన్న, ఎంత క్రానిక్ ఇష్యూస్ ఉన్నా వాటిని హ్యాండిల్ చేయడానికి మా ఫిజియోథెరపీ సెంటర్ అనేది డెవలప్ చేసి ఉంచామండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇది మా డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కంప్లీట్గా స్పైన్కి సెపరేట్ ఛాంబర్స్ ఉంటాయి, అట్లానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెపరేట్ ట్రీట్మెంట్ ఛాంబర్స్ అనేవి ఉంటాయి. తర్వాత విఐపి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయారిటీ బేసిస్తో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో ముఖ్యంగా చూసినట్టయితే నేను మాస్టర్స్ ఆర్థోపెటిక్స్లో చేశాను, ఫిజియోథెరపీ ఆర్థోపెటిక్స్లో చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫెలోషిప్ ఇన్ న్యూరో రీహాబ్ అండ్ స్పోర్ట్స్ రీహాబ్ అపోలోలో చేశాను. సో ముఖ్యంగా నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఆర్థోపెటిక్, స్పోర్ట్స్ అండ్ స్పైన్. సో దీంట్లో సంబంధించినవన్నీ అంటే ఎముకలకు సంబంధించిన, నరాలకు సంబంధించిన, లిగమెంట్లకు సంబంధించిన వాటన్నిటికీ, కీళ్ళకు సంబంధించిన వ్యాధులన్నిటికీ ఫిజియోథెరపీ చికిత్సా విధానంతో పేషెంట్స్కి అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. అది మన ఇవాళ టాపిక్ కనుక చూసినట్టయితే స్పైన్ అండి. సో స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకునే ముందల అసలు మన వెన్నుపూస అనేది ఎట్లా ఉంటుంది, దాని నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ స్లైడ్ చూసినట్టయితే మనకి వెన్నుముక మనకి మెడ నుంచి కింద 20 వరకు ఉంటుందండి. చిన్నప్పుడు ఇవి మనకి 33 వెన్నుముకలు ఉంటాయి. పెద్ద కొద్దీ కొన్ని వెన్నుముకలు అతుక్కుని 26 వెన్నుముకలు అనేవి ఉంటాయి. వెన్నుముకల లోపల మనకి స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ నుంచి మనకి బాడీ మొత్తానికి నరాలు అనేవి వస్తాయి. అట్లానే ఈ వెన్నుముక కదలడానికి ముఖ్యంగా ఇక్కడ గమనించినట్టయితే మనకి మెడ దగ్గర, నడుం దగ్గర అనేది కదలిక అనేది ఎక్కువగా జరుగుతుంది. ఛాతీ దగ్గర ఉన్న వెన్నుముకలు అనేవి కదలిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ కదలిక మనకి కరెక్ట్గా అవ్వడానికి మనం మెడ ముందులకు వంచడానికైనా, లేకపోతే మెడ వెనకాలకు వంచడానికైనా, లేకపోతే నడుము ముందులకు వంగాలన్నా, సో ఎనీ మూమెంట్ రావాలి అంటే మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మజిల్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి మన మూమెంట్స్కి. అట్లానే ఆ మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా అవ్వడానికి మనకి లిగమెంట్స్ అనేవి పనిచేస్తాయండి. సో ఈ లిగమెంట్స్ రోల్ ఏంటంటే మనం ఎంత బెండింగ్ అవసరమో అంతవరకే ఆ లిగమెంట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఇది మన స్పైనల్ కార్డ్ అండ్ స్పైన్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఆఫ్ ద స్పైన్ అండి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ చూసినట్టయితే ఇట్లా మనకి వెన్నుముక నుంచి నరాలు అనేవి బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఈ వెన్నుముక నుంచి నరాలు బయటకు వస్తాయో దానికి సంబంధించిన కండరాలు కానీ లేకపోతే పైన ఉన్న స్కిన్ కానీ ఆ నరాలన్నిటికీ, ఆ ఏరియా అన్నిటికీ ఆ నరాలు అనేవి సప్లై చేస్తాయి. వెన్నుముకలు కనుక ప్రాబ్లం ఉండి ఆ నరం ఒత్తిడి కనుక ఉన్నట్టయితే
ఆ సంబంధించిన నరాలు పనిచేసే తీరు మారుతుంది. సో మొద్దుబారినట్టు అవుతాయి, లేకపోతే మంట పుట్టినట్టు అవుతాయి, చాలా నొప్పి అనేది వస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ కామన్గా C4, C5, C6 అంటాము. సో చాలామందికి మెడ నొప్పితో పాటు భుజం లాగుతోంది అంటే కామన్గా C4, C5, C6 దగ్గర ఉన్న నరాలు ఒత్తిడి ఉన్నట్టయితే వాళ్ళకి ఇట్లా భుజము, చెయ్యి, తర్వాత బొటన్ వేలు ఇవన్నీ లాగుతూ ఉంటాయి. అట్లానే L4, L5 మనకి నడుం దగ్గర L4, L5 అంటాము. సో L4, L5 డిస్క్ ప్రాబ్లంలు ఉన్నా, లేకపోతే వెనుపు సమస్యలు ఉన్నా వాళ్ళకి కాలంతా తిమ్మిరి లాగడం, లేకపోతే కాళ్ళు స్పర్శ తగ్గడం అనేది చూస్తూ ఉంటాము. అట్లా కాకుండా L5, S1 దగ్గర కనుక మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మెయిన్గా యూరిన్ కానీ లేకపోతే మోషన్ కానీ కంట్రోల్ లేకుండా ఉంటుంది. సో దేనికన్నా డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీగా చేయడానికి ఉంటుందండి. ఎందుకంటే ఆ నర్వ్ ఏదో మనం తెలుసుకుని ఏ లెవెల్ ఆఫ్ స్పైనల్ లెవెల్లో మనకి ఇంజరీ ఉందో చూసుకుంటే దాని తగ్గట్టు ఫిజియోథెరపీ చికిత్సా విధానం అనేది మనం చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి మనకి కామన్ కాజెస్ ఏంటి, అసలు వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ వెన్నుపూస సమస్యలు రావడానికి మన పోస్చర్ అండి. మనం కూర్చునే విధానం, నుంచునే విధానం చాలా ఇంపార్టెంట్. సో చాలామంది అనుకుంటారు ఎట్లా కూర్చుంటే ఏముంది, నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అనుకుంటారు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనం సరిగ్గా కూర్చోకుండా, సరిగ్గా నుంచోకుండా కనుక ఒక్క వైపే బరువు పెట్టి కనుక చేసినట్టయితే అక్కడున్న స్పైనల్ కార్డ్ మీద లేకపోతే వెన్నెముక మీద లోడ్ పడి వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అట్లానే కొంతమందిలో ఏంటంటే నేను నిటారుగా కూర్చోవాలి, అది నిటారుగా నుంచోవాలని చెప్పి స్ట్రైట్గా కూర్చుంటారు, ఎరెక్ట్గా కూర్చుంటారు. అందువల్ల కూడా మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది మెయిన్ పోస్చర్ అండి. రెండోది వచ్చేసరికి మనకి ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ అనేది మారుతూ ఉంది. సో ఈ టెక్నాలజీతో ఏమవుతుందంటే మనకి మొబైల్ ఫోన్స్ అనేవి మన పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అయిపోయినాయి. మనకి కొంచెం దగ్గు జలుబు ఉన్నా మనం తట్టుకోగలం, కానీ మొబైల్ ఫోన్లో బ్యాటరీ అయిపోతే మటుకు ఎవరం తట్టుకోలేము. ఎమ్మటే మనకి ఫోనులు రావు, లేకపోతే వాట్సాప్లు రావు అని చెప్పేసి కంగారులో ఉంటాము. తర్వాత ఎదురు మనిషితో మాట్లాడే ఇది కూడా పోయింది. సో ఈ మొబైల్ ఫోన్ చూసినట్టయితే ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. కానీ నష్టాలు ఎక్కువగా మన హెల్త్ రీత్యా మటుకు నష్టాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయండి. సో మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం వలన కూడా మనకి వెనుపూస సమస్యలు అధికంగా వస్తాయి. నెక్స్ట్ స్మోకింగ్. చాలామంది అనుకుంటారు స్మోకింగ్ చేస్తే ఊపిరితిత్తులు, గుండె కదా, ఇంకా మిగతా అవయవాలు ఏమీ డ్యామేజ్ వస్తే పక్షవాతం వస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, కానీ మనకి వెనుపూస సమస్యలు ఎందుకు వస్తాయి అనుకుంటాము. కానీ మనం స్మోకింగ్ అధికంగా చేసినట్టయితే ఈ నికోటిన్ పదార్థము మన రక్తనాళాల్లోకి వెళ్ళి ఆ రక్త ప్రసరణ అనేది తగ్గుతుందండి. శరీరం మొత్తం తగ్గుతుంది. అది గుండె, ఊపిరితిత్తులు లేకపోతే మెదడు ఒకటే కాదండి, శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ గట్టిపడతాయి. సో మన వెన్నుపూస దగ్గర ఉన్న డిస్క్ ఏదైతే ఉందో, రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది తగ్గి దాని మూలన కూడా మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీరు గమనించాలి. ఎప్పుడైతే అధికంగా మీరు స్మోకింగ్ చేసి, ఆ స్మోకింగ్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో అది కనుక అధికంగా చేసినట్టయితే కనుక మనకి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పైన్ ప్రాబ్లమ్స్లో కామన్గా మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే వస్తువులు ఎత్తే విధానం అండి. జనరల్గా ఏమనుకుంటామంటే ఏముందిలే, నేల మీద ఉన్న వస్తువు మనం ఎత్తితే నడుం నొప్పి ఎందుకు వస్తుంది అంటాం. కాకపోతే ఇక్కడ చూస్తే మోస్ట్ పేషెంట్స్ అందరూ చెప్పేది ఏంటంటే కింద చిన్న పేపర్ పడిపోయిందండి, లేకపోతే నేను ఇంట్లో పొద్దున స్నానం చేస్తున్నాను, బకెట్లోంచి మగ్గు నీళ్ళు తీసుకోవడం కానీ నడుం పట్టేసింది అంటారు. సో ముఖ్యంగా దీన్ని చూసినట్టయితే మనం లిఫ్ట్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఎప్పుడైతే లోడ్ ఎత్తుతున్నామో మోకాలు ఫుల్గా వంచి పైకి ఎత్తడం అనేది మంచి పద్ధతి. అట్లా చేసినట్టయితే ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకి నడుము మీద లోడ్ అనేది పడదు. ఇక్కడ మీరు వస్తువు ఎత్తేటప్పుడు ఒక్కసారిగా ముందరకు వంగి వెయిట్ కనుక లిఫ్ట్ చేసినట్టయితే మొత్తం వెన్నుపూస మీద అనేది లోడ్ పడుతుంది. రెండవది, మనం వస్తువు తీసుకుని పక్కన పెడతాం. హెవీ ఆబ్జెక్ట్స్ ఏదన్నా వస్తువులు ఒక్కోసారి తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే వస్తువు తీసుకుంటున్నప్పుడు పివోట్ అవ్వకూడదు. అంటే ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా తిరగకూడదు. మీరు ఇట్లా తిరిగారు, వెయిట్ తీసుకుని తిరిగారు అంటే అది వెన్నుపూస మీద లోడ్ పడి అక్కడ మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నెక్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో అది తీసుకుని కాళ్ళు ఉపయోగించి మనం పక్క తిరిగి పెట్టడం అనేది మంచి పద్ధతి. ఇంకొకటి, అధికంగా బరువు ఉన్నప్పుడు
అది మనం మొయ్యలేము కానీ తీసి పెట్టాలన్నప్పుడు పక్కన వాళ్ళ సహాయం తీసుకుని దాన్ని మోయడం అనేది మంచి పద్ధతి. మొత్తం లోడ్ మనమే తీసుకుని అయితే కనుక మనకి ఏమవుతుందంటే మొత్తం స్పైన్ మీద లోడ్ పడుతుంది. సో ఇట్లాంటి ప్రికాషన్స్ మనం తీసుకోకపోతే వెన్నుముక ప్రాబ్లమ్స్, తర్వాత బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా వస్తాయి. నెక్స్ట్ స్లైడ్. తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ కామన్గా డిస్క్ ఇష్యూస్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళే డయాగ్నోసిస్ చేసుకుని వచ్చేస్తున్నారు బికాజ్ ఆఫ్ టెక్నాలజీ, బికాజ్ ఆఫ్ గూగుల్, ఇవన్నీ వీటి మూలన ఏమవుతుందంటే మాకు డిస్క్ ప్రాబ్లం ఉందండి, మీరు దానికి వైద్యం ఏం చేస్తారని చెప్పేసి వస్తారు. సో దాని డిస్క్ ప్రాబ్లంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే డిస్క్ అనేది మనకి ఒక వాటర్ బెలూన్ లాగా, వాటర్ స్పాంజ్ లాగా ఉంటుంది. చాలా దాంట్లో వాటర్ కంటెంట్ అనేది హైడ్రేషన్ అనేది చాలా ఉంటుంది. ఎందుకు ఉంది డిస్క్ అట్లాగా అంటే మన బాడీలో ఉన్న ఫోర్స్ అంటే షాక్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి, అంటే మనం పరిగెత్తుతాము, లేకపోతే దూకుతాము, లేకపోతే తల మీద బరువు పెట్టుకుంటాము, లేకపోతే మిగతా యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాం, ఫాస్ట్ యాక్టివిటీస్. అది బోన్స్ మీద, వెన్నుముక మీద లోడ్ పడకుండా ఈ డిస్క్లు అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. కానీ ఒక ఏజ్ వచ్చాక, అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ వచ్చాక ఈ డిస్క్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దాన్ని డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం. ఈ దశలో బేసిక్గా పేషెంట్కి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఒకవేళ కనుక మనకి నడుం దగ్గర చూసినట్టయితే, లేకపోతే మెడ దగ్గర కనుక చూసినట్టయితే వాళ్ళకి సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో తర్వాత వాళ్ళకి మెయిన్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంది, అట్లానే స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అట్లా కాకుండా డిస్క్ మీద అధికంగా లోడ్ పడంగానే, అంటే హఠాత్తుగా ఒకసారి ముందరకు వంగి లోడ్ తీసుకోవడం కానీ, లేకపోతే మెడ ఒక్కసారిగా పక్కకు తిప్పడం కానీ, ఈ యాక్టివిటీస్ చేయడం మూలన ఏమవుతుందంటే డిస్క్ మీద లోడ్ అనీవెన్గా పడి డిస్క్ పక్కకు వస్తుంది. దాన్ని డిస్క్ బల్జ్ అంటాం. ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ వస్తుందో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి మన వెన్నుముక నుంచి పక్కన నరాలు అనేవి వస్తాయి. ఆ నరం ఒత్తుకుని వాళ్ళకి మెడ నొప్పి కానీ, నడు నొప్పి కానీ, లేకపోతే చెయ్యి కాలు లాగడం కానీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దశలో ఇంకా అధికంగా ఎక్స్ట్రా లోడ్ పడిపోయి, లేకపోతే డిస్క్ బల్జ్ ఉన్నా కూడా మనం ఏమి ప్రికాషన్స్ తీసుకోకుండా, లేకపోతే ఏ జాగ్రత్తలు తీసుకోకుండా కనుక మనం యాక్టివిటీస్ చేసినట్టయితే ఆ డిస్క్ కంప్లీట్గా బయటకు వచ్చేస్తుందండి. దాన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. ఈ దశలో పేషెంట్కి కంప్లీట్గా సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత కాలు కానీ చెయ్యి కానీ బాగా తిమ్మిరిగా ఉంటుంది, నొప్పి అధికంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఇందాక మీకు నేను నర్వ్ రూట్ డిస్ట్రిబ్యూషన్ డర్మటోమ్స్ చెప్పినప్పుడు అది కనుక కింద మన యూరిన్ కానీ లేకపోతే మోషన్ కానీ సంబంధించిన నరాలు అయితే వాళ్ళకి ఆ స్పర్శ కూడా పోతుందండి. సో దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ దశలో ఏజ్ పెరిగే కొద్దీ మనకి మోకాలు ఎట్లా అయితే అరుగుతాయో మన వెన్నుముక దగ్గర ఉన్న జాయింట్స్ కూడా అరుగుతాయి. దాని మూలన డిస్కే అరగకుండా దాని చుట్టూ ఉన్న వెన్నుముక కింద ఉన్న లోవర్ పార్ట్ ఆఫ్ ద వర్టెబ్రల్ కాలమ్ కూడా మనకి అది డీజనరేట్ అవుతుంది. సో ఇది జనరల్గా ఏంటంటే అబౌవ్ 45-50 years వాళ్ళకి స్పాండిలోసిస్ అంటాము. సో దీంట్లో ఏంటంటే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, అట్ ద సేమ్ టైం అరుగుదల అనేది వెన్నుముకలో కూడా ఉంటుంది. సో ఇన్ని రకాల డిస్క్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి మీరు సెల్ఫ్గా డయాగ్నోస్ చేయకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక దాన్ని బట్టి మీకు ఏది ప్రాబ్లం ఉన్నది దాన్ని బట్టి వైద్యం అనేది మేము చేస్తాము. నెక్స్ట్ స్లైడ్. సో కామన్గా రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే సయాటికా అండ్ బ్రేకల్ న్యూరాలజీ అండి. సయాటికా అంటే మనకి నడుం దగ్గర ఉన్న L4, L5 దగ్గర ఉన్న వెన్నుముకల మధ్యలో ఉన్న డిస్క్ ఒత్తిడి ఉన్నప్పుడు దాని బయటికి వచ్చే నరాల లంబార్ ప్లెక్సస్ నుంచి, అంటే ఆ రూట్ ఆఫ్ నర్వ్స్ ఏవైతే బయటకు వస్తాయో ఆ ఒత్తిడి లోనయ్యి మనకి ఆ సయాటిక్ నర్వ్ అంటే మన తొడ వెనకాల ఉన్న పెద్ద నరం అండి. సో ఈ నరం ఏంటంటే మొత్తం కాలు మొత్తం 3/4 ఆఫ్ ద లెగ్ మనకి ఈ సయాటిక్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ నరం ఒత్తిడి ఉందో వాళ్ళకి నడు నొప్పితో పాటు కాలు లాగడం, నొప్పి, తిమ్మిరి ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో దీంట్లో కూడా సయాటికాలో ఒకటి నడుము దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్కి సయాటికా వస్తుంది. రెండోది మన తొంటి దగ్గర పైరిఫార్మిస్ అనే మజిల్ ఉంటుంది. ఈ పైరిఫార్మిస్ మజిల్ ఏంటంటే మన బటక్ రీజియన్లో డీప్గా ఉన్న మజిల్. ఈ మజిల్ కనుక టైట్ అయ్యి ఇలా ఒత్తిడి ఉన్నా కూడా సయాటికా వస్తుంది. సో దాన్ని ఫిజియోథెరపిస్ట్ రూల్ అవుట్ చేసుకుని దాని తగ్గట్టు వైద్యం అనేది ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి
బ్రేకల్ న్యూరాలజీ అంటే మెడ దగ్గర ఉన్న నరాలు ఒత్తిడి ఉన్నట్టయితే వాళ్ళకి మెడ నొప్పితో పాటు భుజం నొప్పి, అట్లానే చేయి లాగడము, తిమ్మిరెక్కడం అనేది జరుగుతుంది. అట్లానే దీంట్లో C5 C6 ఏ లెవెల్లో అయితే మనకి స్పైన్ ఇష్యూ, ఎక్కడైతే నర్వ్ ఇంపింజ్మెంట్ ఉంటుందో డిస్క్ ప్రాబ్లం మూలన, దాని తగ్గట్టు ఆ నరాలన్నీ మనకి లాగుతూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ కామన్గా వచ్చే కండిషన్ ఏంటంటే మన కోర్ మజిల్స్ అండి. ఇది చాలామందికి అర్థం కాదు. ఎందుకు అంటే మెయిన్గా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, రోజు వాకింగ్ చేస్తున్నాం కదా, మన మజిల్స్ అన్నీ బాగా యాక్టివ్గా ఉన్నాయి కదా, మనకెందుకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్లు వస్తాయి అనుకుంటారు. కానీ ఈ కోర్ మజిల్స్ అంటే ఇవి చాలా డీప్ మజిల్స్ అండి. అంటే మన పొట్ట కండరాలు, వెన్నుపూస కండరాలు, అట్లానే మన ఊపిరి తీసుకునే డయాఫ్రమ్ అంటాం. సో ఈ మజిల్, అట్లానే కింద మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. అంటే మనది యూరిన్, మోషను ఇవన్నీ కంట్రోల్ చేసే మజిల్స్. ఈ 4 గ్రూప్ ఆఫ్ మజిల్స్ని కోర్ మజిల్స్ అంటాం. ఎప్పుడైతే మనం ఈ కోర్ మజిల్స్కి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వలన మనకి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ 4 డైరెక్షన్లో గనక ఈ 4 మజిల్స్, డయాఫ్రమ్, అబ్డామినల్స్, స్పైన్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, ఈ 4 మజిల్స్ కనుక పటుత్వం కరెక్ట్గా ఉంటే వెన్నుపూస ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనం అరికట్టచ్చు. కానీ ఏమవుతుందంటే మన రెగ్యులర్ డైలీ లైఫ్లో ఒబిసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఒకటి. రెండవది వచ్చేసరికి లాంగ్ అవర్స్, మనం కూర్చునేటప్పుడు చాలా 10 గంటలు లేకపోతే 12 గంటలు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే మెయిన్గా ఈ కోర్ గ్రూప్ మజిల్స్ అనే టోన్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ టోన్ తగ్గుతుందో బాడీ మీద ఉన్న లోడ్ అంతా వెన్నుముక మీద పడుతుంది, లోవర్ పార్ట్ లంబార్ స్పైన్ మీద ఎక్కువ పడుతుంది. ఇది పడడం మూలన వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా వస్తాయి. నెక్స్ట్ మన నెక్ మజిల్స్. ఈ నెక్ మజిల్స్ ఏమవుతాయి అంటే మనం ఎక్కువగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ల్యాప్టాప్ మీద ఎక్కువ అవర్స్ వర్క్ చేయడము, లేకపోతే డెస్క్ మీద కూర్చుని మళ్ళీ డెస్క్ వర్క్ అనేది ఎక్కువ చేయడం అనేది చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తామో మన నెక్ నార్మల్గా ఇట్లా ఉండాల్సింది ముందుకు వచ్చేస్తుంది. బికాజ్ మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఈ నెక్ ఆటోమేటిక్గా వచ్చి ఈ పొజిషన్ ఎక్కువసేపు ఉండడం వలన మనకి ఈ నెక్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అయ్యి మనకి ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా వస్తాయి. సో దీన్ని మనం అరికట్టాలి అంటే బేసికల్గా నెక్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి, అట్లానే ఈ కోర్ మజిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇది వచ్చేసరికి మిడ్ బ్యాక్ పెయిన్ అండి. ఇది ఎక్కువగా మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే బ్యాంక్ మేనేజర్స్ ఎవరైతే అధికంగా, మెయిన్గా చెప్పాలంటే అధికంగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, మోర్ దాన్ 6 hours కంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో ఇది చూస్తాం. వీళ్ళకి మెయిన్గా చెప్పేది ఏంటంటే మా వీపు వెనకాల భాగం అంతా మంటగా ఉంటుందండి, మేము ఎటు మూవ్ చేయలేకపోతున్నాం, 2 భుజాలు మాకు ఫ్రీగా ఉండట్లేదు, నేను సీట్లో కూర్చున్న పావు గంటకే నాకు మొత్తం వీపంతా మంటగా అనిపిస్తుంది, రాత్రి మంచం మీద పడుకోవాలంటే స్ట్రైట్గా పడుకోలేకపోతున్నాను అంటారు. ఇది మెయిన్గా స్లౌచ్ పోస్చర్ మూలన వస్తుందండి. సో దీన్ని మనం అరికట్టాలి అంటే మెయిన్గా ఈ థొరాసిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. మన నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్చర్స్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఎంత ఆర్కిటెక్చర్ ఎంత బాగా ఉన్నా అధికంగా లోడ్ ఒక్కసారిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పడినప్పుడు మనకి బాడీలో ఫ్రాక్చర్స్ అనేవి అవుతాయి. ఎట్లయితే మన చేతి కాలు దగ్గర ఉన్న ఎముకలు ఎట్లయితే ఇరుగుతాయో అట్లానే వెన్నెముక దగ్గర ఉన్న బోన్స్ కూడా మనకి అవి ఫ్రాక్చర్ అవుతాయి. సో ఈ ఫ్రాక్చర్స్ బట్టి కూడా మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ తర్వాత స్పైనల్ డిఫార్మిటీస్. స్పైనల్ డిఫార్మిటీస్ ఏంటంటే ఇవి చాలా వరకు పుట్టుకతో వచ్చేవండి. సో పుట్టేటప్పుడు మన డెవలప్మెంట్లో ఒక్కొక్కసారి మనకి ఛాతి దగ్గర ఉన్న అంటే థొరాసిక్ స్పైన్ అనేది ఒక్కోసారి ఎక్కువ యాంగిల్తో బేబీ పుట్టడం అనేది జరుగుతుంది, అట్లానే వంకరగా అనేది వస్తుంది. సో వీటికి కూడా ఏదైతే పుట్టుకతో వచ్చే స్పైన్ ప్రాబ్లమ్స్కి కూడా మనం ఫిజియోథెరపీ చికిత్సతో వాటిని నార్మల్ చేయొచ్చండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ కామన్గా ఇప్పటి వరకు మనం చూసింది కామన్ కాజెస్. నెక్స్ట్ మనకి ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఫస్ట్ ఆ ప్రాబ్లం రాకుండా మనం నివారించినట్టయితే మనం లైఫ్, మన హెల్త్ అనేది చాలా వరకు మనం కాపాడుకోగలం. సో ప్రివెంటివ్ ఫిజియోథెరపీ ఆస్పెక్ట్లో ఏం చేయగలమో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో బ్యాక్ ఎక్సర్సైజెస్.
బ్యాక్ ఎక్సర్సైజ్ చూస్తే దీంట్లో కామన్గా సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ అంటామండి. ఇది రోజు గనక మనం బోర్లా పడుకుని, అది మన హార్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద బోర్లా పడుకుని ఇట్లా కాలు వెనకాలెత్తడం, హ్యాండ్ పైకి ఎత్తడం, ఇట్లా ఆల్టర్నేట్గా ఎక్సర్సైజ్ అంటూ చేస్తూ ఉండాలి. సో ఒక 10-15 మినిట్స్ డే కనుక మీరు ఇది కేటాయిస్తే మీ వెన్నుముక దగ్గర ఉన్న కండరాలన్నీ పట్టుతూ అనేది వస్తాయి. నెక్స్ట్, నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ కామన్గా చిన్ టక్స్ అంటామండి. ఇది రెగ్యులర్గా అందరూ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటాం. మొబైల్ ఫోన్ వాడినప్పుడల్లా మనకి ఏమవుతుందంటే మెడ ఫుల్గా దింపేస్తాం కిందకి. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ మనం కంప్లీట్గా కిందకి దింపుతామో నెక్ మీద లోడ్ అనేది అధికంగా పడుతుంది, నెక్ అలైన్మెంట్ అనేది మారిపోతుంది. ఈ నెక్ అలైన్మెంట్ మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోవడానికి ఈ చిన్ టక్స్ అనేవి చేస్తాం. తర్వాత నెక్ అసలు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ROM ఎక్సర్సైజెస్ అంటాం. సో నెక్ ముందలకి, వెనకాలకి, పక్కకి ఈ ఫ్రీ ఎక్సర్సైజ్ అంటే ఇట్లా ముందలకి, వెనకాలకి, సైడ్స్కి ఈ మూమెంట్ ఎక్సర్సైజ్ అనేవి మనం 10-15 మినిట్స్ డే చేసినట్టయితే మన నెక్ చుట్టూ ఉన్న కండరాలు అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. తర్వాత థొరాసిక్ స్పైన్ పెయిన్ అంటే ఛాతీ వెనకాల భాగం అంటే వీపు భాగం నొప్పి రాకుండా ఉండాలి అంటే ఇట్లా క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్ అంటాము. అట్లానే థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. ఇట్లా ఈ ఎక్సర్సైజ్ చేయడంతో మనకి మిడ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా నివారించవచ్చు. నెక్స్ట్, తర్వాత పోస్చర్. ఏది మంచి పోస్చర్, ఏది రాంగ్ పోస్చర్, చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మార్కెట్లో కూడా ఏంటంటే మనకి చాలా ఇది ఎర్గనామిక్ చైర్ అండి, లేకపోతే స్పైన్ చైర్ అండి, లేకపోతే ఈ పరుపు మీద పడుకుంటే మీకు బ్యాక్ పెయిన్ రాదండి, ఇవన్నీ మనం చాలా వింటూ ఉంటాం. కానీ మాకున్న ఎక్స్పీరియన్స్తో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏ చైర్ అన్నా మీరు కూర్చోండి, మీరు కూర్చున్నప్పుడు మీరు 2 పాదాలు నేల కానాలి ఫస్ట్. రెండవది, మీరు కూర్చున్నప్పుడు మీ వీపు భాగం అనేది చైర్ కానాలి. తర్వాత మీ మెడకి ఆ చైర్ మీ సపోర్ట్ అనేది మెడ వరకు రావాలి. సో బేసిక్ చైర్ ఇట్లా ఉంటే కనుక మీకు బ్యాక్ కానీ నెక్ కానీ స్ట్రెయిన్ అనేది అవ్వదు. అట్లానే మ్యాట్రెస్ మీరు పడుకున్నప్పుడు అది మరీ గట్టిగా ఉండకూడదు, అట్లానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. సో కాయర్ ప్లస్ స్పాంజ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్రెస్ అనేది బెస్ట్. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా మెమరీ ఫోమ్ ఇవన్నీ వచ్చాయి, అవి వాడచ్చు. కానీ అది అందరికీ సూట్ అవుతాయి అంటే శరీర నిర్మాణం బట్టి, శరీర తత్వం బట్టి, బాడీ వెయిట్ బట్టి ఆ మ్యాట్రెస్లు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. కామన్గా ఏంటంటే మరీ సాఫ్ట్ కాకుండా మరీ హార్డ్ కాకుండా మ్యాట్రెస్ కనుక వాడినట్టయితే మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. రెండవది, మనం నడిచేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువసేపు నుంచోవాలన్నా కూడా 2 లెగ్స్ మీద లోడ్ ఈవెన్గా పెడుతున్నాం లేదా అనేది మనం గమనించుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే ఒక రైట్ లెగ్ మీదో లేకపోతే ఒక లెఫ్ట్ లెగ్ మీదో మనం లోడ్ ఎక్కువ పెట్టేసి మనం నుంచడం అనేది జరుగుతుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువ లోడ్ పడుతుంది, కానీ క్రమేపీ మనం అదే పోస్చర్ కనుక అలవాటు చేసినట్టయితే అక్కడున్న స్పైన్ మీద లోడ్ పడి మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో ఇవి మనం ప్రివెంట్ చేయొచ్చు. సో పోస్చర్ మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత మనం వీపు ప్రాబ్లమ్స్ రాకుండా వీపుకి సంబంధించిన ఎక్సర్సైజులు చేయొచ్చు, నెక్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇవన్నీ కలుపుకుంటే, ఎక్సర్సైజులు అన్నీ కలుపుకుంటే డేకి ఒక 20 నిమిషాలు మనం కేటాయించగలిగితే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే మనం రెగ్యులర్గా ఏవైతే చూస్తూ ఉంటామో, అంటే ఇందాక చెప్పినట్టు బకెట్లోంచి మగ్గు నీళ్ళు తీసుకుంటే నడుము పట్టేయడం కానీ, లేకపోతే మనం ఎక్కువసేపు వర్క్ చేసిన తర్వాత మెడ పట్టేయడం కానీ, ఇవన్నీ మనం నివారించవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ రైట్. సో ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి? సో దీంట్లో చూసినట్టయితే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు కామన్గా మనం అందరం ఏం చేస్తాము, అమృతాంజన్ తీసుకుని గట్టిగా మద్దం చేసేసి వేడినీళ్ళు పోసేస్తాం దాని మీద, లేకపోతే గట్టిగా మద్దం చేసేసి దాని మీద వేడినీళ్ళు కాపన్న పెడతాం. అది ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి బాడీలో పెయిన్ కానీ లేకపోతే పట్టేయడం కానీ జరిగినప్పుడు జనరల్ ప్రాసెస్ ఏమవుతుందంటే లోపల ఉన్న మజిల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లిగమెంట్స్ కానీ ఏదైనా టెంపరేచర్ రేజ్ అవుతాయి. సో టెంపరేచర్ రేస్ అయ్యి వాప్ అనేది వస్తుంది. సో ఆ టైంలో కనుక మనం అమృతాంజన్ రాసి లేకపోతే మిగతా ఏమైనా స్ప్రే గట్టిగా చేసేసి మద్దం చేసేసి పెడితే అక్కడ ఇంకా మనం డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి ఎప్పుడన్నా మనకి వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే మెడ కానీ నడుము కానీ పట్టేస్తే ఫస్ట్ చేయాల్సింది అంటే ఐస్ ప్యాక్ అండి.
ఇంట్లో జనరల్గా ఐస్ ప్యాక్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో చల్లటి వాటర్ ఏమన్నా గుడ్డ ముంచేసి ఒక 10 to 15 minutes మనం కాప్ అనేది పెట్టాలి. సో దానివల్ల టెంపరేచర్ అనేది తగ్గుతుంది, స్పాజమ్ అనేది తగ్గుతుంది. అది జనరల్గా 24 to 40 అంటే 24 నుంచి 48 గంటల వరకు మనం కోల్డ్ ప్యాక్స్ అనే కోల్డ్ థెరపీ అనేది చేయాలి. ఆ తర్వాత ఇంకా నొప్పి ఉండి ఇంకా ఇబ్బంది పెడుతుంటే కనుక అప్పుడు హీట్ థెరపీ అంటే వేడి నీళ్ళు కాపు అనేది అప్పుడు పెడతాం. ఎందుకంటే 24 to 48 అవర్స్లో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. హీట్ ప్యాక్తో ఏమవుతుందంటే రక్త ప్రసరణ అధికంగా వెళ్ళి అక్కడున్న కండరాలు ఏవైతే ఇబ్బంది పెట్టిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాషౌట్ చేయడానికి, తర్వాత అక్కడ మజిల్స్కి హీట్ మూలన సూదింగ్ ఎఫెక్ట్ మూలన మనకి ఆ మజిల్ స్పాజమ్స్ అనేవి తగ్గుతాయి. సో ముఖ్యంగా ఫస్ట్ పెయిన్ రాగానే మనం చేయాల్సింది ఇది. ఫస్ట్ ఐస్ ప్యాక్ పెట్టండి 24 గంటల నుంచి 48 గంటల లోపల అయితే, 48 గంటలు దాటిన తర్వాత అప్పుడు హాట్ ప్యాక్ అనేది పెట్టడం మంచి పద్ధతి. నెక్స్ట్ స్లైడ్. ఒకవేళ అవి చేసినా కూడా మీకు నొప్పి తగ్గలేదు, సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఫిజియోథెరపీలో రెగ్యులర్గా చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ అండి. సో ఈ అల్ట్రాసౌండ్ థెరపీలో ఏంటంటే ముఖ్యంగా అల్ట్రాసౌండ్ కిరణాలు ఏవైతే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామో అక్కడ అదేమో డయాగ్నోస్టిక్ పర్పస్ అండి. ఇదేమో ఫిజియోథెరపీలో ఏంటంటే మెయిన్గా కండరాలు ఇబ్బంది ఏదైతే ఉందో అవి కండరాల్లో ఉన్న మాలిక్యులర్ మూమెంట్ క్రియేట్ చేసి ఆ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీఅలైన్ చేయడానికి అల్ట్రాసౌండ్ థెరపీ అనేది వాడతాం. సో ఇది చాలా కామన్ థెరపీ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ప్లాన్ అండి ఇది. సో దీని ద్వారా బేసిక్గా ఉన్న మజిల్ స్పాజమ్స్ ఏవైతే ఉన్నాయో కండరాల పట్టుత్వం ఏదైతే వచ్చాయో మనకి ఇబ్బంది వచ్చిన తర్వాత వాటిని అల్ట్రాసౌండ్ థెరపీ ద్వారా మనం నివారించవచ్చు. నెక్స్ట్ స్లైడ్. నొప్పి ఎట్లా తగ్గిస్తాం? సో ముఖ్యంగా చూసినట్టయితే మనకి నొప్పి కలిగించే నరాలకి ఈ IFT టెన్స్ అనేది వాడతాం. సో ఇది ముఖ్యంగా నొప్పి ఏ రీజన్లో ఉందో చూసుకుని, ఇక్కడ చూస్తే ఈ స్లైడ్లో ఈయనకి బ్యాక్ పెయిన్ ఉంది. సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇట్లా IFT 4 ప్యాడ్స్ ఉంటాయి, అట్లానే టెన్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే నొప్పి కలిగించే నరాల మీద పనిచేస్తాయి. ఎప్పుడైతే నొప్పి కలిగించే నరాల మీద పనిచేస్తాయో అక్కడున్న ఇంపల్సెస్ బ్రెయిన్కి వెళ్లకుండా ఈ IFT టెన్స్ అనేవి ట్రీట్మెంట్ ద్వారా ఆపేస్తాయండి. అట్లానే అక్కడ రక్త ప్రసరణ అనేవి పెంచుతుంది, మజిల్ స్పాజమ్ అనేది తగ్గుతాయి. చాలా థెరపీటిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ కామన్గా ఏంటంటే పెయిన్ తగ్గడానికి ఈ IFT టెన్స్ అనేది వాడతాము. నెక్స్ట్ స్లైడ్. ఇవి రెగ్యులర్గా చేసేవి. వాసవి నర్సింగ్ హోమ్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో మేము అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ లాస్ట్ 15 ఏళ్ళుగా చేస్తున్నాం ఇవి. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్, స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ అండి. సో దీంట్లో ఏంటంటే మన వెన్నుపూస సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు L4 L5 కానీ లేకపోతే C5 C6 కానీ ఏవైతే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అక్కడున్న జాయింట్ అంటే ఫెసెట్ జాయింట్ అంటాం. సో ఆ ఫెసెట్ జాయింట్ ఇష్యూస్ ఏదైతే ఉందో వాటికి ప్రిసైజ్గా ఎంత కావాలో ఎంత లోడ్ ఇవ్వాలో అక్కడ మనం ఈ డీకంప్రెషన్ థెరపీ అనేది ఇస్తాము. సో దీని ద్వారా డిస్క్ ఒత్తిడి కానీ లేకపోతే ఫెసెట్స్ అంటే ఆ వెన్నుపూస దగ్గర ఉన్న జాయింట్స్ మీద లోడ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెచ్ చేసి మళ్ళీ నార్మల్ లెంగ్త్లోకి పెట్టడానికి ఈ థెరపీ అనేది వాడతాము. ఇది ముఖ్యంగా దాదాపు 90% మందికి సర్జరీ లేకుండా మనం ఈ ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ ద్వారా మనం ఇబ్బంది అనేది తగ్గించవచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో ఇట్లాగా పేషెంట్కి ప్రాబ్లం ఉన్నప్పుడు అది వాళ్ళకి ప్రాబ్లం L4 L5 దగ్గర ఉందా లేకపోతే L5 S1 దగ్గర ఉందా, ఎంత యాంగిల్ ఆఫ్ పుల్ ఇస్తే వాళ్ళకి ఆ స్పైన్ జాయింట్స్ అనేది సెపరేట్ అవుతాయి, ఇవన్నీ మొత్తం క్యాలిబ్రేట్ చేసుకుని పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఒకవేళ కనుక పేషెంట్కి డిస్క్ ప్రాబ్లం ఉండి బాగా ఇబ్బందిగా ఉంటే కనుక ఇట్లా బోర్లా పడుకోబెట్టి వాళ్ళకి మజిల్ స్పాజమ్ రాకుండా ఇట్లా డీకంప్రెషన్ అనేది చేస్తాము. నెక్స్ట్. మెడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మెడ సెంటర్లో ఉందా డిస్క్ ప్రాబ్లము లేకపోతే రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా దాన్ని బట్టి యాంగిల్ ఆఫ్ పుల్ కూడా మనం వచ్చేసరికి ISTM అంటామండి. ఈ ISTM ఏంటంటే మన కండరాలు ఏవైతే ఉన్నాయో చాలా ఒకసారి బాగా టైట్ అయిపోతాయి. సో ఇది సాఫ్ట్ బ్లేడింగ్ ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మనం తగ్గించడానికి ఈ IST మన ఇన్స్ట్రుమెంటెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటాము. సో ఇట్లా ఇది చేస్తాం. నెక్స్ట్. తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మెడకి నడుంకి బెల్ట్ వాడడం అండి. సో చాలామంది ఏంటంటే పక్కన వాళ్ళు చూసా సరే మా పక్క ఇంటి వాళ్ళకి మెడ నొప్పి ఉంది కదా వాళ్ళకి బెల్ట్ రాశారు, మనం ఈ బెల్ట్ పెట్టేసుకుందాం లేకపోతే నడుము నొప్పి వచ్చింది
బెల్ట్ పెట్టేసుకుందాం అనుకుంటారు. సో నిజంగా చెప్పాలి అంటే ఎవరికి అవసరం ఉంది అనేది ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ కానీ డాక్టర్ కానీ డిసైడ్ చేసి మీకు మెడకి కానీ నెక్ కానీ బ్యాక్ కానీ బెల్ట్ అనేది ఇస్తారు. ఈ బెల్ట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. డిపెండ్స్ పేషెంట్ కండిషన్ బట్టి సివియారిటీ బట్టి బెల్ట్ అనేది ఇస్తాము. తర్వాత ఎంతకాలం వాడాలనేది కూడా చాలా క్లియర్గా చెప్తాం. చాలామంది ఏం చేస్తారంటే మేము జనరల్గా మీరు ఒక 10 days వాడండి, లేకపోతే ఒక 15 days వాడండి, ఆ తర్వాత ఎక్సర్సైజులు చేస్తూ నెమ్మదిగా ఇది డిస్కార్డ్ చేసేయండి అని చెప్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తారంటే భయంతో మళ్ళీ తీసేస్తే మళ్ళీ నొప్పి వస్తుందేమో అని చెప్పి కొన్ని మంత్స్ టుగెదర్ అట్లానే ఇయర్స్ టుగెదర్ మనకి ఈ బెల్ట్స్ అనేవి వాడేస్తూ ఉంటారు. దీనివల్ల మెయిన్ ప్రమాదం ఏంటంటే ఎప్పుడైతే మనం బెల్ట్స్ ఎక్కువ కాలం వాడతామో 20% ఆఫ్ ద మజిల్ లోడ్ అంటే 20% ఆఫ్ ద మజిల్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. 20%. ఎప్పుడైతే ఈ బెల్ట్ పెడతామో బాడీ ఏం చేస్తుందంటే ఓకే సపోర్ట్ ఉంది కదా నేను పనిచేయడం ఎందుకని చెప్పి మజిల్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి రికరెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు జీవితాంతం పెట్టుకోవాల్సి వస్తుంది నడుము కానీ మెడకి కానీ బెల్ట్లు. తర్వాత డిపెండ్ ఆన్ ద కండిషన్, ఏ కండిషన్ అయితే ఉందో ఆ కండిషన్ తగ్గట్టు మనం ఇది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఫైనల్గా ఇవాళ జరిగిన హెల్త్ హిస్టరీ ప్రోగ్రాంలో బేసిక్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద స్పైన్ ప్రాబ్లమ్స్ మనకి పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, పోస్చర్తో డిపెండ్ అయి ఉంది. అట్లానే కోర్ మజిల్ స్ట్రెంగ్త్ ఏవైతే మన పొట్ట కండరాలు, వీపు కండరాలు, డయాఫ్రమ్ అట్లానే మన పెల్విక్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటి స్ట్రెంగ్త్ అనేది చూసుకోవాలి. తర్వాత డిస్క్ ప్రాబ్లమ్లు అనేవి అందరికీ అబౌట్ 90% ఆఫ్ ద పాపులేషన్ L4, L5, S1, C5, C6, C7 ఇక్కడే అవుతాయి. ఎందుకంటే మనకు మూమెంట్ అక్కడే అవుతుంది. మనం మేడం మూవ్ చేస్తున్నామంటే C5, C6 దగ్గర అవుతుంది, అట్లానే L4, L5, S1 దగ్గర అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ అక్కడే అవుతాయి. రెండవది ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో రెగ్యులర్గా మనం ఒక 20 minutes కనుక మనం ఎక్సర్సైజెస్ చేస్తే, స్పైన్ ఎక్సర్సైజులు చేస్తే మోస్ట్ ఆఫ్ ద స్పైన్ ప్రాబ్లమ్స్ మనం నివారించవచ్చు. రెండవది ముందరకు వంగి తీసుకునేటప్పుడు మనం ఒక్కసారిగా ముందరకు వంగకుండా మోకాలు వంచి మనం అది హెయిర్ పిన్ అన్న కావచ్చు, 100 kg బరువు అన్న కావచ్చు, అది మనం మోకాలు వంచి కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి మనం నివారించవచ్చు. తర్వాత మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన అవసరం బట్టి ఎంతసేపు వాడాలో అది వాడడం మంచిది ఒకటి. రెండోది ఒకవేళ వాడాల్సి వచ్చినట్టయితే కనుక ఎక్కువగా మెడ ముందరకు వంచి కనుక చేసినట్టయితే మనకి నెక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా వస్తాయి. తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఫిజియోథెరపీ ముందరగానే పసిగట్టి మనం దానికి డయాగ్నోసిస్ పెట్టినట్టయితే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ మనం నివారించవచ్చు. లాస్ట్గా నెక్ బెల్ట్, బ్యాక్ బెల్ట్ ఏదైతే ఉందో మేము రికమెండ్ చేసిన టైం వరకు వాడడం వలన మీరు అది మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా మీరు నివారించవచ్చు. రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ ఓలాస్ గోరా గారు చాలా చక్కగా వివరించారు. మనం చేసే పనుల్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వెన్నుముక సమస్యలు చాలా వరకు రాకుండా ఉంటాయి. అలాగే ఇది రాకుండా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా ఓలాస్ గోరా గారు చాలా చక్కగా వివరించారు. అలాగే వచ్చిన తర్వాత మన సొంత వైద్యం కాకుండా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలన్న విషయాలు కూడా చాలా సోదాహరణంగా చూపించి వివరించారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఏమీ డౌట్స్ ఏమీ పెట్టలేదు, అందరికీ చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. తిరిగి రేపు వచ్చే శనివారం న్యూరాలజిస్ట్ డాక్టర్ పి రాజేష్ గారు స్ట్రోక్ అనే అంశంపై మాట్లాడతారు. తిరిగి మనం వచ్చే శనివారం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.